లవ్, ఇష్క్, కాదల్ ఎలా పిలిచినా ప్రేమ అనేది ఒకటే. ప్రేమ ఓ తీయని స్వప్నం, అందమైన అనుభూతినిచ్చే మహాకావ్యం, ఒకరినొకరు అర్థం చేసుకునే తీపి భావోద్వేగం. ప్రేమలో నిజం అబద్ధం అంటూ ఉండవు. ప్రేమంటే కేవలం స్వచ్ఛమైంది అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది ఏంటో అనేది తెలియాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం ప్రేమిస్తున్నామా లేక ప్రేమిస్తున్నామనుకుంటున్నామా అని. అవసరం కొద్దీ మాట్లాడేవారు, ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చేవారు అసలైన ప్రేమికులు కారు. తమ ఆలోచనలు, ఆదర్శాలు మంచివైనా చెడ్డవైనా వాటిని పారదర్శకంగా ఉంచేవారే నమ్మకమైన ప్రేమికులు. మీ తిరస్కారాన్ని సంస్కారంతో అర్థం చేసుకునేవారు దీర్ఘకాలం పాటు మీతో ఉంటారు. కోరిక, అభిమానాలను ప్రేమ అనుకోవటం చాలా తప్పు. మోహం, కామాలని ప్రేమ అనుకోవడము పొరపాటే. ఎందుకంటే వీటన్నిటి వెనుక స్వార్థమే ఉంటుంది. ప్రేమ అనేది పూర్తిగా భావోద్వేగమైంది. ఆ అనుభూతి ఎంత బలమైందో అంతే బలహీనమైంది. అందుకే ప్రేయసి కన్నిటికి కారణం తెలియకపోయినా ఆ బాధలో ప్రియుడు కూడా పాలు పంచుకుంటాడు. కాబట్టి మీరు ప్రేమిస్తున్నారా, ప్రేమిస్తున్నామని అనుకుంటున్నారా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.